సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వాళ్ళంతట వాళ్ళే ఆ హీరోస్కి బ్యారియర్స్ లేకుండా దగ్గర అయిపోతారు. ఒక నాగార్జున ఫ్యాన్ ఉన్నాడంటే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అనేసుకుంటాడు. అంత దగ్గరగా అయిపోతారు వాళ్ళు. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు వాళ్ళు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్? అది మీరు గమనించారా అసలు? అంటే డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి, వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు. బట్ ఐ ఆల్సో టెల్ యూ, ఎందుకు వాళ్ళకి నేను ఫస్ట్ సారీ చెప్పాలి నాన్నగారు ఫ్యాన్స్ అందరికీ. అదే వాళ్ళందరికి కూడా ఎందుకు నేను సారీ చెప్పాలన్నానంటే, వాళ్ళు కూడా కాలర్ ఎప్పుడు ఎగరేసుకుంటారని మంచి సినిమాలు తీసినప్పుడే కదా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు, జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు, టాప్ హీరోలు కావచ్చు, ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అరే మరో మంచి సినిమా ఇస్తాడు. మాకు లేరంటున్నారా మీరు? ఫ్యాన్ లేరంటలేదు. వాళ్ళు రాను మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో కావచ్చు. డెఫినెట్లీ బీ దేర్. కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్కు నా ఫ్యాన్స్కి ఇస్తాను. దే విల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. దే విల్ ప్రాబ్లీ బీ అ బెటర్ జడ్జ్ దెన్ దిస్. ఇప్పుడు మీ నాన్నగారు చాలా ఫ్యాన్ బేస్ ఉండేదండి. మేము కూడా మా ఎంగేజ్లో మీ నాన్నగారు చూసి ఆయన చక్రమే రక్క అంటే బహ్బలే. ఇదే డైలాగ్ రాము గారు ఈ రోజుకి మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు. ఆయన ఆ డైలాగ్ ఇవన్నీ మాకు గుర్తు ఉంది. కృష్ణ గారి కదా సినిమా అది, భలే దొంగలు. అవును, ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది. మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు. బట్ రాను మంచు ఫ్యామిలీ అన్నాళ్ళు లేదా మోహన్ బాబు గారు, విష్ణు అన్న దూరం అయిపోతున్నారా? వైడ్ అయిపోతుందా మీకు మీ తెలుగు ఆడియన్స్? ఫ్యాన్ బేస్ అంటలేదు నేను, ఆడియన్స్కి. నేను ఒకటి చెప్తాను మూర్తి గారు, ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా? వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్. కొంతమంది ఫ్యాన్స్ అందరినీ అభిమానిస్తారు, మంచి సినిమాలు అభిమానిస్తారు. కొంతమంది ఫ్యాన్స్ అభిమానించి తీసి పక్కన పెట్టండి. మేజర్ కొత్తగా ఫ్యాన్స్ పుట్టరండి. నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు. మూర్తి గారు కానీ మళ్ళీ కరెక్ట్గా చేయలేదు అనుకోండి, లేకపోతే మూర్తి గారు కన్నా బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి, జీవికి షిఫ్ట్ అవుతారు. Loyalty of the fans will be there as long as you satisfy their desire. అంతే. ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దే స్పెండ్ దర్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ. ఓకే అండి, అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ ఆల్సో. అండ్ దట్ కల్చర్ ఇస్ దర్ నాట్ హియర్ అరౌండ్ ద వరల్డ్. మీరు టేలర్ స్విఫ్ట్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్, లెట్ us say ద స్టేజ్ ఆఫ్ ఫాదర్, చిరంజీవి గారు, మా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, ఎవ్రీబడి బికమ్స్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అండ్ దే గో ఫర్ ద యంగర్ జనరేషన్. ఓకే, సో దట్ కీప్ షిఫ్టింగ్. మేబీ మైండ్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ June 27th. కాకపోతే మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా? నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. నేను అది కాదు మీకు, నేను ఒకటి సమరీ చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను నడిచొచ్చేది యాటిట్యూడ్ ప్రాబ్లము, నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లము. మై యాటిట్యూడ్ ఇస్ మైన్. ఐ వాజ్ బార్న్ విత్ దిస్ యాటిట్యూడ్. నేను అనుకూలంగా ఉండలేనండి. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నచ్చే కదా మీకు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫైర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. నేను ఇలాగే నో, అయ్యో దట్ ఈస్ చీటింగ్. ఐ కెన్ నెవర్ చీట్. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ బీ. మీ ఫ్యాన్స్ కావచ్చు ఇలా చూశారు, అరే చూశాను రా విష్ణు కలిశాను, ఎంత డౌన్ ఉన్నారా వాళ్ళకి అదొక. I'll tell you one thing. సార్, డౌన్ టు ఎర్త్ వేరు, యాటిట్యూడ్ వేరు అనుకుంటా. మరి ఆ యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ దూరం చేస్తుంది. ఎవ్రీథింగ్ సక్సెస్ ఉంటే ఆ యాటిట్యూడ్ హైలైట్ అవుతుంది యాక్టర్ కి. అంతే. ఇప్పుడు ఒక యావరేజ్ సినిమా ఫ్యాన్స్ వల్ల హిట్ అవుతుంది, హిట్ సినిమా ఫ్యాన్స్ వల్ల బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి ఫ్యాన్ బేస్ మీరు సంపాదించుకున్నారా లేదా వ్యక్తిగతంగా? లేదు, ఐ డిడ్. ఐ లాస్ట్ ఇట్. నేను పోగొట్టుకున్నాను. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, పోగొట్టుకున్నాను. కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది, కానీ మీరు అనింది
ఈ జనరేషన్లో లేదన్నమాట. ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేది, అది ఒకప్పుడు నిజంగానే ఉండింది. ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది. ఓటీటీ రావడాలు సరే, లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీబడి ఐల్ టెల్ యూ, నేను చెప్పిన తర్వాత యుల్ అగ్రీ టు ఇట్, ఈజ్ యూట్యూబ్, నోబడి ఎల్స్. అండ్ కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ విచ్ దే డు నాట్ గెట్ ఎల్స్వేర్. టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు కానీ చాలా గొప్ప పని చేశారు. లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి, దే వర్ కంపీటింగ్ విత్ అస్. మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్టాక్లో, దోస్ గైస్ వర్ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్. సో ఇట్ బికేమ్ అ క్యాష్. బట్ ఐమ్ ఆల్సో టెలింగ్ యూ, బికాస్ ద టాపిక్ కేమ్ వెళ్ళంగా బిఫోర్ దిస్ థింగ్ స్టార్టెడ్ విచ్ వీ స్పోక్, వెళ్ళంగా వీఆర్ వెరీ స్కేరీ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓవర్ యునో ద ఎంటైర్ థింగ్. ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు, నేను వీడి ఫ్యాన్ కాదు, యాటిట్యూడ్గా వాడినాడు, డౌన్ టు అర్త్, అసలు మీ హీరోలు ఉంటామా లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి, క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్.